నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ హరిత. లా ఆఫ్ అట్రాక్షన్ లో 5x55 టెక్నిక్ గురించి మనం వింటుంటాం. అసలు ఏంటిది, దీని వల్ల ఎలాంటి లాభాలు ఉంటాయి, దీని గురించి ఇప్పుడు మనం మాట్లాడబోతున్నాం. స్టూడియోలో ఉన్నారు రిజల్ట్ ఓరియంటెడ్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ విశ్వం విజయ్. విజయ్ గారు చాలా కొత్త విషయాలు సుమన్ టీవీ ప్రేక్షకులకు చెప్తున్నారు. సో 5x55 ఈ మాట జనరల్ గా వింటుంటాం. లా ఆఫ్ అట్రాక్షన్ అనగానే ఇది ఒక మాట వినిపిస్తుంది. ఏంటి లా ఆఫ్ అట్రాక్షన్ కి 5x55 టెక్నిక్ కి అసలు ఏంటి? విశ్వం విజయ్ గారిచే నిర్వహించబడే అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ క్లాస్ కి ఫ్రీగా అటెండ్ అవ్వాలి అనుకుంటే కామెంట్ సెక్షన్ లో ఉన్న గూగుల్ ఫామ్ ని ఫిల్ చేయండి, లేదా డిస్ప్లే అవుతున్న నెంబర్ కి కాల్ చేయండి. ధర్మో రక్షిత చూడండి, పేరులో ఉంది 5x55. 5 days చేయాలండి. చూడండి, కొందరు ఏంటంటే ఫాస్ట్గా నాకు రావాలని కోరుకుంటారు. చూడండి, సంకల్పాలు ఎలా ఉంటాయంటే అర్జెన్సీగా నాకు మనీ కావాలి. ఎప్పుడు మనకు ఫాస్ట్గా కోరుకుంటాం, జనరల్గా మన మనీ గురించి డిస్కస్ చేస్తుంటే ఫాస్ట్గా నా దగ్గరికి మనీ రావాలని కోరుకుంటాం. అటువంటి సమయంలో ఇది వర్కౌట్ అయిపోతుంది. మామూలుగా 369 టైం మామూలు జనరలైజ్ చేసుకోవచ్చు. బట్ ఇప్పుడు 5x55 టెక్నిక్ అనేది అర్జెన్సీగా కావాలి, ఇంపార్టెన్స్గా నాకు నా లైఫ్లో ఫాస్ట్గా రావాలి రిజల్ట్స్ అనుకుంటే ఇది అప్లై చేయొచ్చు. కానీ ఎందుకు మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఫెయిల్ అవుతారు, అది కూడా మనం డిస్కస్ చేద్దామండి. సో ఎవరికైతే మనీ కావాలి, వాళ్ళ లైఫ్లో మిరాకిల్స్ జరగాలనుకుంటున్నారు, వాళ్ళందరూ కూడా కామెంట్ సెక్షన్లో మనీ ఎంటర్ చేయండి. అందరూ కూడా మనీ. సో ఇప్పుడు మనీని, సో నీకు మనీ అనేది చూడండి, మనీ రావడానికి అంటే ముందుగానే ఏమంటారంటే మనీ ఎందుకు కావాలి, ఎంత కావాలి, ఫస్ట్ క్లారిటీ ఉంచుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే ఈ 55 టైమ్స్ రాయాలి. ఎప్పుడు రాయాలంటే నీ మనస్సు మొత్తం ఒక రోజులో ఎప్పుడైతే నువ్వు ప్రశాంతంగా ఉంటావో ఆ సమయాన్ని ఎంచుకోమని చెప్తాను. దానికంటే ముందుగా కొద్దిసేపు అనులోమ విలోమ ప్రాణాయామం చెప్పండి. చాలా ఉన్నాయండి ప్రాణాయామాలు. యాజ్ ఎ యోగా ట్రైనర్గా నేను చాలా రకాలైన డిఫరెంట్ మెథడ్స్ చెప్తుంటాను. బట్ ఏ మెథడ్ నన్ను అడిగితే సూటబుల్, ప్రాణాయామాల్లో అనులోమ విలోమ ప్రాణాయామం, ఆసనాల్లో వజ్రాసనం చాలా బాగా వర్కౌట్ అయింది. ఇక్కడ మన ప్రాణాయామం ఎందుకు, మరి అనులోమ విలోమ ప్రాణాయామే చేసి అఫర్మేషన్ ఎందుకు రాయాలి అంటే 5x55 టెక్నిక్ ముందు ఎందుకు ఈ ప్రాణాయామాన్ని సజెషన్ చేస్తానంటే చూడండి, యోగ శాస్త్రం ప్రకారం ఇడానాడి పింగళ నాడి ఉంటుందండి. ఓకే, లెఫ్ట్ సైడ్ ఇడానాడి అంటారు, రైట్ సైడ్ పింగళ నాడి అంటారు, మధ్యలో సుషుమ్నా నాడి ఉంటుంది. ఎప్పుడైతే మీ 2 nostrils సరిగ్గా పనిచేస్తాయో, 2 ముక్కు రంధ్రాలు సరిగ్గా పనిచేసినప్పుడు మధ్యలో ఉన్నటువంటి సుషుమ్నా నాడి యాక్టివేట్ అవుతుంది. ఎప్పుడైతే సుషుమ్నా నాడి యాక్టివేట్ అవుతుందో కింద కుండలిని ఎనర్జీ అనేది ఉంటుందండి. మూలాధార చక్ర కింద ఉంటుంది కుండలిని ఎనర్జీ. ఆ శక్తి ఏమవుతుందంటే పైకి వెళ్తుంటుంది. ఎప్పుడైతే సుషుమ్నా నాడి యాక్టివేట్ అవుతుందో కుండలిని శక్తి మూలాధార, స్వాదిష్టాన, మణిపుర, అనాహత, విశుద్ధ, ఆజ్ఞ, సహస్రం వైపు ప్రయాణిస్తుంది, రివర్స్లో వెళ్తుంటుంది. ఎలా తెలుస్తుంది వారికి ఎలా ప్రయాణిస్తుంది అంటే వారికి ఎందులోకి వెళ్తుందో సక్సెస్ అనేది వస్తుంటుందండి. మేబీ డిలే కావచ్చు, బట్ ఒక రోజు వస్తుందండి. ఆ రోజు ప్రతి దాంట్లో సక్సెస్ అనేది సాధిస్తూ ఉంటారు. సో ఇప్పుడు మరి అలా ఎప్పుడైతే మనం అనులోమ విలోమ ప్రాణాయామం చేసినప్పుడు సుషుమ్నా నాడి యాక్టివేట్ అయింది కదా, ఇప్పుడు మనసు అనేది ప్రశాంతమైందా, కొద్దిసేపు శ్వాసను గమనించిన వెంటనే మన శక్తి ఇక్కడ ఉంటుంది. ఎస్పెషల్లీ 5x55 టెక్నిక్ నిరాశ నిస్పృహతో రాయొద్దండి. అదేవిధంగా ఆవేశం ఆతృతతో కూడా రాయొద్దు. ప్రశాంతమైన చిత్తంతో కూర్చొని పూర్తి నమ్మకంతో, విశ్వయందు పూర్తి నమ్మకంతో ఎవరైతే చేస్తారో వారు యూనివర్స్తో కనెక్టివిటీ ఉంటుంది. అప్పుడు ఏం చేసుకోవాలంటే 5 days ఇక్కడ ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే డే 1 రాసి 55 టైమ్స్ ఏమని రాయాలి అంటే మీకు ఏది కావాలో అది ఆల్రెడీ వచ్చినందుకు విశ్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు. మీకు ఏం కావాలి, 10 lakhs రూపీస్, 20 lakhs రూపీస్ అర్జెన్సీ కావాలి. నాకు 20 lakhs ఆఫ్ రూపీస్ వివిధ మార్గాల ద్వారా వచ్చినందుకు విశ్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు. లేదా నాకు 50 lakhs కావాలనుకుంటే నాకు 50 lakhs రూపీస్ వివిధ మార్గాల ద్వారా నా అకౌంట్లోకి వచ్చినందుకు విశ్వానికి హృదయపూర్వక. ఏది కావాలన్నా దాన్ని ముందుగా ఊహించుకోవాలి, ఊహించుకొని ఆ ఊహల్ని నిజం చేసుకోవాలి, దాన్ని కార్యరూపం దాల్చడానికి ప్రయత్నించాలి. అంతేనా? మనం ఈ 5 days రాసామండి. ఒకవేళ మీకు 3 daysలోనే వచ్చేసినాయి అనుకోండి, ఇంకా 2 days కంటిన్యూ చేయాలి. ఒకటి, కొంతమంది 5 days తర్వాత రాలేదంటున్నారు. రాకపోతే మీరు పక్కన పెట్టుకొని ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు 5 days తర్వాత ఏమైందంటే కొన్నిసార్లు ఏమవుతాయంటే ఫ్రూట్స్ రావడానికి టైం పడతాయండి. ఒక సీడ్ వేసాము, సీడ్ వేసిన వెంటనే ఫ్రూట్ వస్తుందండి. ఆ సీడ్ ఏమవ్వాలి, మొక్క కావాలి, మొక్క ఏమవ్వాలి, చెట్టు అవ్వాలి, ఆ వృక్షం ఏమవ్వాలి, మహావృక్షమై అప్పుడు ఫ్రూట్స్ అనేది ఇస్తుంది. కొంచెం ఓపిక ఉండాలి. 5 days లోపు వస్తే వెరీ హ్యాపీ, మీ ఎనర్జీ లెవెల్స్ ఎక్కువ ఉన్నాయి వచ్చాయి. లేదు రాలేదనుకోండి పర్వాలేదు, ఎందుకంటే మీకు ఎనర్జీ లెవెల్స్ తక్కువ ఉన్నాయి. వెయిట్ చేస్తూ ప్రతిరోజు 5 times మళ్ళీ 5 days రాయాలి, మళ్ళీ రాయాల్సిన అవసరం లేదు. 6th day ఆపేసి ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు మాత్రం నీ దగ్గర వచ్చినట్టుగా ఊహించుకుంటూ ఉంటే, ఒకవేళ 10th day రావచ్చు నీ యొక్క శక్తి ఉంటే, 15th day రావచ్చు, ఇట్లా 30th day, బట్ డెఫినెట్గా అంతైతే అమౌంట్ రాశారో వాళ్ళకి వస్తుంది. వాళ్ళకి మీ శక్తి ఎక్కువ ఉన్న వాళ్ళు కొంచెం ఫాస్ట్గా ఆకర్షించుకుంటారు, శక్తి తక్కువ ఉన్న వాళ్ళు కొంచెం టైం పడుతుంది. బట్ డెఫినెట్గా నేను ఏమంటానంటే 5 days మాత్రం 55 టైమ్స్ మీకు ఏది కావాలో అది అఫర్మేషన్ రూపంలో రాయాల్సి ఉంటుంది. ఏదైనా కావచ్చు, మీకు పర్ మంత్ ఇన్కమ్ పెరగాలవచ్చు, లేదా జాబ్ గురించి రావచ్చు, లేదా అర్జెన్సీగా మనీ రావచ్చు,
లేదా ఇవ్వవలసిన మనీ, కట్టవలసిన మనీ, ప్రతిదీ కూడా దాని సమస్య ఏదైనా కోరికలు కోరికలు ఏదైనా కూడా మీకు 5 ఏది days 55 times రాయాలి. రాసిన తర్వాత ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు 55 టైమ్స్ చదవాలి. అంటే దాన్ని ఎలా నిజం చేసుకోవాలి, దానికి ఉన్న టెక్నిక్స్ కంప్లీట్ తెలియాలంటే మాత్రం ఖచ్చితంగా క్లాస్ క్లాస్ వినాలి. ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఇలా రాశారు కదా, రాసిన తర్వాత ఏమవుతుందంటే యూనివర్స్ ఎలా ఇస్తుంది, ఎవరు ఇస్తారని అడగచ్చు. ఆ పేపర్కి ఎవరంటే ఇక్కడ మామూలుగా అందరు కూడా గాడ్ అంటారు, మన బన్న సబ్జెక్ట్ ఏంటి, విశ్వమే సుప్రీం. సో ఎప్పుడైతే మనం యూనివర్స్ మనం అడుగుతామో ప్రశాంతమైన చిత్తంతో, యూనివర్స్ ఆపర్చునిటీస్ కొంతమంది సార్ 10 లక్షలు అడితే నాకు ఒళ్ళో పడతాయి అనుకుంటారు. ఒళ్ళో ఏం రావండి. ఇక్కడ యూనివర్స్ వివిధ అవకాశాలను మీకు ఇస్తుంటుంది, వివిధ అలాంటి అవకాశం కల్పించే పర్సన్స్ను పరిచయం చేస్తుంటుంది. ఒక ఫ్రెండ్, ఎవరో ఫ్రెండ్ తను చేస్తున్న బిజినెస్ సక్సెస్ అయ్యాడు, ఒరే రారా నా బిజినెస్ చేసి చూసుకుందు అని అనొచ్చు, లేదా నేను ఎలా వెళ్ళానో వాళ్ళకు ఒక మార్గం చూపించచ్చు. సో ఇలా డిఫరెంట్ అనుకోకుండా అదృష్ట దేవత కలిసి వస్తుంది, నడిచి వస్తుంది. ఎందుకంటే ఇక్కడ మీరు ఎలా ఉన్నారు మీరు అనొచ్చు, నిజమండి హరిత గారు, ఎందుకు ఎలా వస్తుంది అదృష్ట దేవత అంటే ఏంటంటే పాజిటివిటీ. నీలో ఎప్పుడైతే పాజిటివ్ ఉంటుందో అదృష్ట దేవత వస్తుంది. నీలో నెగిటివ్ ఉంటే ఇంకొక దేవత కూడా వస్తుంది. ఏ దేవత? జ్యేష్ఠ దేవత వస్తుంది. అంటే లక్ష్మీదేవి రావాలా, జ్యేష్ఠదేవి రావాలా, నీ యొక్క మానసిక స్థితిని బట్టి ఉంటుంది. మీరు పాజిటివ్ ఎనర్జీ ఉంటే లక్ష్మీదేవి వస్తుంది, నెగిటివ్ ఆలోచిస్తే జ్యేష్ఠదేవి వస్తుంది. 5 to 55 టెక్నిక్ అది నిజం కావాలంటే, అది సక్సెస్ఫుల్గా రన్ కావాలంటే మాత్రం ఖచ్చితంగా లా ఆఫ్ అట్రాక్షన్ గురించి తెలిసి ఉండాలి, దాన్ని ఫాలో అవుతూ ఉండాలి. సో మీ క్లాసెస్కి అటెండ్ కావాలంటే ఏం చేయాలి? సో దానికోసం ఏంటంటే ఎవ్రీ వీక్ కూడా అండి, ప్రతి వారం కూడా ఇప్పటివరకు నా దగ్గర 62 బ్యాచ్లు అయ్యాయండి. సో 63వ బ్యాచ్ దగ్గరలోనే ఉంది. సో అంటే ఎవ్రీ వీక్ కూడా ఒక ఫ్రీ వెబినార్ కనెక్ట్ చేస్తాం, అంటే అవేర్నెస్ కోసం కనెక్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ అవేర్నెస్ ఆఫ్ ప్రోగ్రామ్కి అటెండ్ అవ్వాలి అంటే, డెమోకి అటెండ్ అవ్వాలంటే కామెంట్ సెక్షన్లో డిస్క్రిప్షన్ గూగుల్ ఫామ్ అనేది ఇవ్వడం లేదు. ఆ గూగుల్ ఫామ్ ఫిల్అప్ చేయడం ద్వారా మా టీం మెంబర్సే వాళ్ళని వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేయడం కానీ, లేదా వాళ్ళకి వాట్సాప్ లింక్ ఇవ్వడం కానీ జరుగుతుంది. వాళ్ళ లింక్ యాడ్ అవుతే, గ్రూప్లో యాడ్ అవుతే వాళ్ళు ఇంట్లో ఉంటూ, మీరు ఎక్కడైనా సరే, ఇక్కడ తెలుగు స్టేట్సే కదా, ప్రపంచంలో ఎక్కడ ఎవరైనా సరే తెలుగు వారు ఉంటే క్లాస్కి అటెండ్ అవ్వచ్చు. వాళ్ళ ఇంట్లో ఉంటూ ఆన్లైన్లో జూమ్లో క్లాస్కి అటెండ్ అవ్వచ్చు. ఏమైనా క్వశ్చన్స్ నన్ను అడగొచ్చు. ఇంకా పర్సనల్ అపాయింట్మెంట్ కావాలంటే డిస్ప్లే అవుతున్న నెంబర్ కాల్ చేసి కూడా పర్సనల్ అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. దీని తర్వాత మనకు 6 days ప్రాక్టీసెస్ ఉంటాయి. ఆ ప్రాక్టీసెస్ మాత్రం ఏమి చేయడం ద్వారా మన ఎనర్జీ లెవెల్స్ పెంచుకోవచ్చు. ఇందాక అన్నట్టుగా 5 to 55 టెక్నిక్ అయినా, ఏ టెక్నిక్ అయినా రాయాలన్నా ఫస్ట్ ముందు మనలో ఎనర్జీ ఉండాలి. మన ఎనర్జీ ఉంటేనే కదండి ఎక్కడికైనా జర్నీ చేసేది. సో ఆ విధంగా మనకు ఉంటాయండి క్లాసెస్. సో లా ఆఫ్ అట్రాక్షన్ వల్ల ఏదైనా సాధ్యం. మీకు ఏమైనా డౌట్ ఉంటే మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు, అంతేనా? థ్యాంక్ యూ విజయ్ గారు. మీరు కనుక లా ఆఫ్ అట్రాక్షన్ క్లాసెస్ విశ్వం విజయ్ గారు వినదలుచుకుంటే స్క్రీన్ పై స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేసి కాంటాక్ట్ అవ్వచ్చు. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. నేను మీ క్లాస్ చేరేటప్పుడు ఇవన్నీ జరుగుతాయా జరగవా ఏంటి సార్ ఇలా చెప్తున్నారు అని, కానీ మీ క్లాస్ చేరి ఒక 10 days అయిన తర్వాత నాలో నాకే తెలియకుండా మార్పు అనేది వచ్చింది సార్. నేను అప్పుడు చాలా ఇబ్బందుల్లో ఉన్నాను, కానీ మీ క్లాస్ కంటిన్యూ అయిన తర్వాత నాకు చాలా సక్సెస్ అయింది. మీరు చెప్పిన క్లాస్ లో ప్రాపర్ గా నేను రిపీట్ అవుతూ చేసడం వల్ల, ఓపెన్ వల్ల చాలా బెనిఫిట్ వచ్చింది సార్ నాకు. థ్యాంక్ యూ. మీ వల్ల నేను చాలా సక్సెస్ అయ్యాను సార్. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్.